అధ్యక్ష, రాష్ట్రంలో ఇప్పటి వరకు 64 ప్రభుత్వం మరియు 226 ప్రైవేట్ ఐటీఐలు శిక్షణ ఇస్తున్నాం అధ్యక్ష. ఇవే కాక యువత వారి కాళ్ళపై వాళ్ళు నిలబడేలా స్వయంగా ఉపాధి కల్పించడం, దానికి ఐటీఐ స్థాపించాలని మన ప్రియతమ కేసీఆర్ గారి ఆదేశాల అనుసారం మరికొన్ని ప్రభుత్వ ఐటీఐలకు కూడా ప్రతిపాదనలు సిద్ధం చేశాం అధ్యక్ష. గట్కేసర్లో బాలికల కోసం ఒక ప్రభుత్వం ఐటీఐ మంజూరు కూడా ఇవ్వడం కాక అధ్యక్ష, ఆ బాలికలకు వసతి నిమిత్తం ఫ్యాకల్టీని మళ్ళీ ప్రొవైడ్ చేయడానికి 7 కోట్లతో పనులు కూడా ప్రారంభించడానికి ఎంతో సంతోషం కలిగిస్తుంది అధ్యక్ష. అలాగే మైనార్టీల కోసం ఒక ప్రభుత్వ ఐటీఐని కూడా కాగజ్ నగర్లో ఏర్పాటు చేశాం. ప్రణాళికలు కూడా సిద్ధమయ్యాయి అధ్యక్ష. పోయిన ఏడాదికి సిద్దిపేట, మందమర్రి, వనపర్తిలో ఉన్న ప్రభుత్వ ఐటీఐలకు కొత్త భవనాలు నిర్మించడమే కాక వాటిని ప్రారంభించడం కూడా జరిగింది అధ్యక్ష. అట్లానే ఎల్డబ్ల్యూ నిధుల కింద హాస్టల్ సదుపాయాన్ని కూడా కల్పిస్తూ మరో కొత్త ఐటీఐని కూడా కొత్తగూడెంలో స్థాపిస్తున్నాం అధ్యక్ష. ఆన్ జాబ్ ట్రైనింగ్లో భాగంగా 52 ప్రభుత్వాలు ఐటీఐలకు 62 పరిశ్రమలు ఎంఓయూ కుదిరింది అధ్యక్ష. ఈ ట్రైనింగ్లో భాగంగా విద్యార్థులకు 3 నెలల పాటు పరిశ్రమ శిక్షణ ఇస్తున్నాం అధ్యక్ష. అట్లానే డ్యువల్ సిస్టమ్ అని ట్రైనింగ్ కింద 54 ప్రభుత్వాలు ఐటీఐలు మళ్ళీ 65 పరిశ్రమలకు ఎంఓయూ కింద కుదిరింది అధ్యక్ష. ఈ ట్రైనింగ్లో పరిశ్రమలతో పాటు ఐటీఐ శిక్షణ కూడా ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. పోయిన ఏడాది కొత్తగా ఎల్ఓటీ స్మార్ట్ సిటీ, ఎల్ఓటీ స్మార్ట్ అగ్రికల్చర్, ఫ్యాషన్ డిజైన్ టెక్నాలజీ, ఆటో బాడీ పెయింటింగ్ అండ్ మరియు ఆటో బాడీ రిపేర్స్ లాంటి కొత్త కోర్సులకు కూడా ప్రవేశపెట్టాం అధ్యక్ష. మా ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ద్వారా 1746 జాబ్స్ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. 26,519 మంది యువతకు ఉద్యోగం కూడా కల్పించాం అధ్యక్ష. ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక టామ్కామ్ ద్వారా యువతకు చేయూత ఇవ్వడమే కాదు, వారికి విదేశాలలో ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తున్నాం అధ్యక్ష. 2,800 మంది యువతకు ఇప్పటికే ఖతర్, యుఏఈ, సౌదీ అరేబియా, మలేషియా, కువైట్, ఒమాన్ దేశాలకు టామ్కామ్ ద్వారా పంపించడం జరిగింది అధ్యక్ష. అయితే ఈ ప్రపంచంలో మన యువత నైపుణ్యం తెలియపరచాలని మన ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం మిగతా దేశాల్లోని ఎంబసీలతో సంప్రదించి జరిపిన ప్రస్తుతం జపాన్ మరియు యూకేలతో ఎంఓయూలు కూడా కుదుర్చుకున్నాం అధ్యక్ష. అయితే మన యువతకు అక్కడ దేశాల ప్రాంతాల భాష ఇబ్బంది కాకూడదని ఇక్కడ వారికి ఆ దేశ భాష మీద పట్టు వచ్చేలా ట్రైనింగ్ పంపించినాం అధ్యక్ష. అన్ని దేశాల ఎంబసీలతో మన టామ్కామ్ అధికారులు ఎప్పటికప్పుడు ఆ దేశాల్లో ఉద్యోగాల ఖాళీలను తెలుసుకోవడం కాదు అధ్యక్ష, ఇక్కడ నుండి ఆ దేశానికి వెళ్ళి ప్రతి ఉద్యోగికి అవగాహనతో పాటు భద్రత విషయంలో కూడా జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నాం అధ్యక్ష. వారి సేవల నిమిత్తం మనం హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో 24 గంటలు పనిచేసే హెల్ప్ లైన్ సెంటర్ను కూడా మనం ప్రారంభించినాం అధ్యక్ష. ఫ్యాక్టరీస్ అధ్యక్ష, ఫ్యాక్టరీస్లో విభాగంలో రాష్ట్రంలోని 21,495 కర్మాగారాల్లో మొత్తం 12,41,000 కార్మికులకు నిధులు నిర్వహిస్తున్నారు అధ్యక్ష. వారి సంక్షేమం, ఆరోగ్యం, భద్రత కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నాం అధ్యక్ష. ఈ విభాగం కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో భాగంగా అంతా ఆన్లైన్ పద్ధతిలో అత్యంత వేగంగా మరియు సరళీకృతంగా రిజిస్ట్రేషన్ కానీ రెన్యువల్స్ కానీ చేపట్టడం జరుగుతుంది అధ్యక్ష. తెలంగాణ ఏర్పడిన నాటి నుండి 10,064 ప్లాన్లకు అప్రూవల్గా ఇవ్వడం కాదు అధ్యక్ష, 5,894 కర్మాగారాలకు కూడా రిజిస్ట్రేషన్ మరియు లైసెన్స్ మంజూరు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఏర్పడ్డ ద్వారా 1,86,818 మందికి ఉపాధి కలిగిందంటే అదంతా మన యువనేత తారక రామునిది అధ్యక్ష. 2023 సంవత్సరంలో ఈ శాఖ ద్వారా 27,75,00,000 రూపాయల ఆదాయం వచ్చింది. పేరుకే లేబర్ డిపార్ట్మెంట్ కానీ అసలు డబ్బులు నా డిపార్ట్మెంట్. మీరు నమ్మరు అధ్యక్ష, నా తన 1,800 కోట్లు ఎఫ్డీలు ఉన్నాయి అధ్యక్ష మా డిపార్ట్మెంట్లో. చాలామంది మా ఎమ్మెల్యేలు గిట్ట అనుకుంటున్నారు డబ్బులే లేవు. ఇప్పుడే శ్రీధర్ బాబు అన్నాడు నీకు బడ్జెట్ పెంచాలి, అది పెంచాలని ఇప్పుడు ఇందాక సలహాలు ఇచ్చిండు అధ్యక్ష. డబ్బులకు లోటు లేదు అధ్యక్ష నా డిపార్ట్మెంట్లో. బాయిలర్స్ విభాగంలో బాయిలర్ చట్టం 1923లో 400 బాయిలర్ల యొక్క పరికరాల నాణ్యతను, ఫిట్నెస్ను, ఇక 1 ఇంచును కూడా వదలకుండా తనిఖీ చేసి అక్కడ పనిచేస్తున్న వారిపై నైపుణ్యం, వారి భద్రత కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నాం అధ్యక్ష. ప్రస్తుతం 2,500 రన్నింగ్లో ఉన్న అధ్యక్ష. ఈ విభాగం కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో భాగంగా అంతా 2016 నుండి ఆన్లైన్ పద్ధతిలోనే సరళీకృతంగా చేపట్టడం జరుగుతుంది అధ్యక్ష.
తెలంగాణ ఏర్పడిన తర్వాత మన రాష్ట్రంలో 1200 కొత్త బాయిలర్స్కు మనం 750 స్టీమ్ పైప్ లైన్లకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. 22-23లో 1900 బాయిలర్లకు సర్టిఫికెట్లను రెన్యువల్స్ కూడా చేయడం జరిగింది అధ్యక్ష. మా విభాగం ద్వారా తెలంగాణ ఏర్పడిన నుండి 4382 బాయిలర్లు అటెండెంట్ సర్టిఫికెట్లను యువతకు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అలాగనే 266 మందికి యువతకు బాయిలర్ ఆపరేషన్ ఇంజనీరింగ్ సర్టిఫికెట్ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. దీనివల్ల మన రాష్ట్రంలో నైపుణ్యతతో పాటు ఉపాధి కలుగుతుంది అధ్యక్ష. 2023లో ఈ భాగంలో 4 కోట్ల ఆదాయం చేకూరింది అధ్యక్ష. ఈ విభాగం కూడా మన రాష్ట్రానికి శాఖనే అధ్యక్ష. ఇన్సూరెన్స్ మెడికల్ అధ్యక్ష. ఈ విభాగంలో 4 ఆసుపత్రులు, 71 డిస్పెన్సరీలు, 1 ఆయుర్వేదం, 1 హోమియో, 2 డయాగ్నోస్టిక్ కేంద్రాలు, 32 ప్యానెల్ క్లినిక్ల ద్వారా రాష్ట్రంలోని సుమారు 15,64,000 మంది బీమా కలిగిన వ్యక్తులకు మరియు వారి కుటుంబ సభ్యులకు మొత్తం 62,56,000 మందికి వైద్యం సంరక్షణ అందిస్తున్నాం అధ్యక్ష. హుజూర్ నగర్లో మొన్ననే మా కేటీఆర్ సార్ చేతుల మీదుగా ఒక డిస్పెన్సరీని కూడా ప్రారంభించినాం అధ్యక్ష. త్వరలోనే మన ప్రియతమ ముఖ్యమంత్రి ఆమోదంతో మరో 14 డిస్పెన్సరీలకు కూడా ఆమోదం తెలుపుతున్నామని సగర్వంగా చెప్తున్నాం అధ్యక్ష. ఎందుకంటే మా కార్మికుల క్షేమం మన ప్రభుత్వం లక్ష్యం అధ్యక్ష. ప్రతి బీమా చేసిన ఈఎస్ఐ కార్పొరేషన్ ద్వారా ఒక్కొక్క వ్యక్తికి 2,600 చొప్పున మన రాష్ట్రానికి 463 కోట్ల రూపాయలు ఈఎస్ఐ కార్పొరేషన్ నుండి రావాలి అధ్యక్ష. కానీ వాళ్ళు మెలికలు పెట్టి 226 కోట్లు మాత్రం విడుదల చేస్తారు అధ్యక్ష.